నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, శివుడు అభిషేక ప్రియుడు, అభిషేకాలు చేస్తూ ఉంటాము. అసలు నిజంగా అభిషేకం చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి, ఎందుకు చేయాలి? ఎందుకు చెయ్యాలి అనే పదానికి 100 అర్థాలు వస్తాయండి. అంటే 100 విధానాలని వివరించవచ్చు. ఓకే. ఎందుకైనా చేయాల్సిందే. ఎందుకు చేయాలి? ఎందుకైనా చేయాల్సిందే. ఇదే విషయం పార్వతీదేవి అడిగిందండి పరమేశ్వరుణ్ణి. ఏమయ్యా, నీకెందుకు ఈ గతి పట్టింది? ఇల్లు లేదా, పెళ్ళాం లేదా, పిల్లలు లేరా, నువ్వు ఎందుకు ఇల్లు ఎక్కడో శ్మశానంలో కూర్చున్నావు? నీకేం అవసరం శ్మశానంలో కూర్చున్నావు? పిచ్చివాడివే నువ్వు అంటే ఈశ్వరుడు అంటారట, పార్వతి, నాకు ఇల్లు లేక కాదు, ఇంత స్థలం లేక కాదు, భూమండలం మొత్తము నాదే, భూమండలం మొత్తము నాదే. నేను ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్ళావు అనేది అడిగేవారు ఎవరు లేరు. నేను ఎక్కడ ఉన్నా ఎందుకు ఉన్నా అని అడిగేవాళ్ళు లేరు. కానీ శ్మశానంలోనే ఎందుకు ఉంటున్నానో తెలుసా పార్వతి? అంటే అభిషేకం ఎందుకు చెయ్యాలి అన్నారు కదా, దానికి మూలమండి. మనిషి బ్రతుకున్నంత కాలము నేను ఇంతవాడిని, నేను ఎర్రగా ఉన్నా, నేను ఇంత పొడుగున్నా, నేను ఇంత అధికారిని, నాకు ఇంత జీతం వస్తుంది, నాకు ఇంత అహం ఉంది, ఇంత కారు ఉంది, ఇంత బంగళా ఉంది, నా అంతటి వాడు లేడని చెప్పి బాగా అహంకారం పడతాడు. వాడు చనిపోయిన తర్వాత ఎవరైనా 1 గంట నా ఇంట్లో ఉంచుకుంటారండి అని అంటున్నారా? మరి అంత ఇల్లు కట్టాడు, 10 రకాల మేడలు కట్టాడు. ఆ మేడ చూస్తుంటే వాము ఎంత ఖర్చు పెట్టి కట్టాడా అని అనిపిస్తుంది. వాడు చనిపోయిన తర్వాత ఆ మేడ లోపలికి తీసుకెళ్తున్నారా? ఎవరైనా ఒక్కడైనా ఆ శవాన్ని నా ఇంట్లో తీసుకొచ్చి పెట్టండి అని అంటాడా? బయట పడుకోబెడుతున్నారు, బయట పడుకోబెడుతున్నారు. ఈ బంధువులందరూ వస్తారు, అయిన తర్వాత వాడిని తీసుకెళ్ళి శ్మశానంలోకి వెళ్తే సగం మంది శ్మశానానికి వెళ్ళి సగం మంది ఇంటి దగ్గరే ఆగిపోతున్నారు. ఆ శ్మశానంలోకి వెళ్ళి వాడిని తగలబెట్టేసిన తర్వాత, దహన కార్యక్రమాలు చేసిన తర్వాత కపాలమోక్షవంగానే కొడుకు కూడా వెనక్కి వచ్చేసాడు. ఆ సమయంలో ఆత్మ క్షోభిస్తుందండి. ఇంతమంది సంతానం ఉన్నారు, ఇంతమంది బంధుజనం ఉన్నారు, ఇంతమంది స్నేహితులు ఉన్నారు, నా వల్ల ఉపకారం పొందిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు, అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి ఆత్మకి తెలియదుగా మరి. ఏడుస్తుంటే అప్పుడు ఆ శివుడు, నేనున్నారా నీకు దగ్గర, ఎవరున్నా లేకపోయినా నువ్వు బ్రతుకున్నంతకాలం నన్ను తలుచుకోలేదు, దేవునికి అభిషేకం చేసేదేంటి, నాకేమిచ్చాడో నువ్వు అనుకున్నావు, నీకు ఇచ్చిందంతా ఎవరిచ్చారు? ఆయన. ఇచ్చిందంతా ఎవరిచ్చారు? ఈశ్వరుడే. ఈశ్వరుడికి అభిషేకం చేయమని ఎందుకు చెప్పారు? చిన్నప్పుడు నడక ఎవరికి రాదుగా, ఎలా నడుస్తారు? జాగ్రత్తగా అది పట్టుకొని ఇది పట్టుకొని ఇది పట్టుకొని నడుస్తారు. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? మనిషికి మళ్ళీ ఆ వచ్చినటువంటి నడక జాగ్రత్తగా క్రమేపీ తగ్గిపోతుంది. అవునా? కళ్ళు, చిన్నపంచి కళ్ళు మనిషిని గుర్తుపట్టలేడు చిన్నప్పుడు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మళ్ళీ అనారోగ్యం వచ్చేది, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ మనిషిని గుర్తుపట్టడం కూడా ఎవరు ఎవరు అంటూ చూస్తూ కళ్ళతోటి ఎవరు అట్లానా అంటూ ఉంటారు. అంటే అది కూడా మళ్ళీ వచ్చిందో చూపు బంధగించింది. మాట రాదు, అనుకుంటూ మాట మొదలు పెడతారు. చివరికి అలానే మళ్ళీ నేను అనుకుంటూ మాట వచ్చింది ప్రతిదీ పోతుంది. అటువంటి దానికోసం నీకు అపేక్ష దేనికి అనేటువంటి విషయమై శివాభిషేకం చేయాలి. ఏది ఎందుకు చేయాలి? నీకు వచ్చింది ప్రతిదీ పోతుంది, పోయేంత వరకు స్థిరంగా ఉండాలిగా, పోయే వరకు స్థిరంగా ఉండాలి. ఒక మృత్యు ప్రమాదమైన దోషం వచ్చింది, ఆ దోషం నుంచి నిన్ను కాపాడాలి అని అంటే ఆయన వల్లే అవుతుంది. అది కాపాడగలగాలి ఆయన అంటే నువ్వు ఏదో పెద్ద పుణ్యం చేసుకోవాలి. పుణ్యం చేసుకోవడం అంటే ఏంటండి? శివారాధన. పుణ్యమే శివారాధన. దానికి మించిన పుణ్యం ఉందా? లేదు. ఎందువల్ల లేదు? ఇందులో చెప్పబడింది, శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం, గ్రహకారకం రెండు, శివమేకం పరం వందే అని చెప్పి అందులోనే మనకు చెప్పబడి ఉంది. అటువంటిది వాగర్ధావివ సంపృక్తు వాగర్ధ ప్రతిపత్తే జగత పితరో వందే. దేశ పితరో వందే అని లేదుగా, రాష్ట్ర పితరో వందే అని లేదుగా, జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు పరమేశ్వరుడు. కనుక ఆయన మన క్షేమాన్ని కోరి
ఈ ఉగ్రభూతాలు అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ఉగ్రభూతాలన్నీ కూడా రోడ్డు మీద పడి ఊరి మీద పడి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చితిమంటల మధ్యన ఎప్పుడూ నాట్యం ఆడుతూ ఉంటాడమ్మా. 24 గంటలు కూడా తన కుటుంబాన్ని తన ఇంటిని అన్నీ వదిలేసేసి శ్మశానంలో కూర్చొని నాట్యం ఆడుతూ ఉంటాడు. ఆ నాట్యం ఆడుతుంటే ఆ ఉగ్రభూతాలను కూడా మంత్రముగ్ధమైపోయి అక్కడ చూస్తూ ఉండిపోతాయి. అందుకనే శివాభిషేకం అనేటువంటిది ఎక్కడో అక్కడ ఏదో ఒక రకంగా ఈశ్వరుడి నెత్తి మీద నీరు ఎందుకు పడుతూ ఉంటుంది అంటే తాపం తగలకుండా. తాపం అంటే వేడి. ఆ వేడి ఆయనకి తగలకుండా ఆయన్ని ఎంత తృప్తిపరుస్తూ ఆయన్ని ఎంత చల్లపరుస్తూ ఉంటే శివలింగం వేడెక్కకూడదు ఎప్పుడు కూడా. అందుకని అంటారు శుద్ధ స్ఫటికం అంటే ఎప్పుడు పుట్టుకున్నా చల్లగానే ఉంటుంది, అది వేడెక్కదు అంటారు. శివలింగం వేడెక్కిందంటే మొత్తం జగత్ నాశనం అయిపోతుంది. కాబట్టి శివుడికి ఎప్పటికీ కూడా తాపం పెరగకుండా ఆయన అంత నాట్యం ఆడుతుంటే ఆయన నెత్తి మీద 24 గంటలు ఎక్కడో ఒక్కడ ఏదో ఒకటి, అంటే మనకు ఉదయం అయితే అమెరికాకి రాత్రి అవుతుంది, అమెరికాకి రాత్రి అయితే మనకు ఉదయం అవుతుంది. జగత్తు మొత్తం ఎక్కడో ఒక్కడ ఏదో ఒక చోట ఈశ్వరుడి నెత్తి మీద 24 గంటలు నీళ్లు పడుతూ ఉండటం వల్ల ఆయన ఆ నాట్యం ఆడటం వలన ఇది మొత్తం జగత్తు మొత్తం కాపాడటమే కాకుండా నాది 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 అనుకునేటువంటిది ఎవరైతే ఉన్నాడో ఆ మనిషికి బ్రతుకున్నప్పుడే కాదు చనిపోయిన తర్వాత కూడా దగ్గర తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పరమేశ్వరుడమ్మ. ఆయన అనుగ్రహం కోసమే శివాభిషేకం చేయాలి ప్రతి నిత్యము కూడా. ఏదైనా ఆపద వచ్చిందా శివాభిషేకం చేయి. ఇంట్లో ఎవరైనా చనిపోయారా శాంత శివాభిషేకం చేయి. బిడ్డ పుట్టాడా శివాభిషేకం చేయి. అక్షరాభ్యాసమా శివాభిషేకం చేయి. పేరు పెట్టారా శివాభిషేకం చేయి. నువ్వు ఇంట్లో అది శుభమా అశుభమా ఏదైనా కావచ్చు, ఎండ్ ఆఫ్ డే శివాభిషేకం చేయి. శాంతి శివాభిషేకం అంటే. అభిషేకము అంటేనే శాంతి. ఏంటంటే నీకు వచ్చిందంత నెత్తి మీద ఆయన పాలు పోస్తాం, ఆ పాలు కింద నుంచి వెళ్ళిపోతాయి. తేనె పోస్తాం, అలా వెళ్ళిపోతుంది. పాలు వెళ్ళిపోయినా నీరు పోసి మనం మొత్తం క్లీన్ చేస్తాం. తేనె అంత ఏదైనప్పటికీ కూడా మొత్తం అంతా క్లీన్ చిట్. వచ్చింది ఏదైతే ఎలా అయితే వచ్చిందో అది అలానే మనం అభిషేకం చేస్తున్నప్పుడు చూడండి, భస్మము పసుపు కుంకుమ కొన్ని ద్రవ్యాలు చేస్తున్నప్పుడు శివుడి మీద అలా ఉండిపోతాయి. తర్వాత శుభ్రంగా నీటితోటి అలంకారం చేసే ముందు నీటితో శుభ్రంగా కడిగేస్తాం. అలాగే వచ్చినవన్నీ కూడా పోతాయి. అందులో అభిషేకం చేసినట్టు అంత గంధము భస్మము తీసుకొని ప్రసాదంగా ఇస్తాం. అదే ఐశ్వర్యం. నువ్వు చేసుకున్న పుణ్యమే ప్రసాద ఫలితంలో ఐశ్వర్య రూపంలో నీ తర్వాత తరానికి అది నువ్వు అందించగలిగావు అంటే అది పుణ్యం. భూమి మీద నువ్వు చేసుకున్న పుణ్యం అనేటువంటిది ఏదైనా ఉన్నది అంటే కేవలము శివాభిషేకం. ఆ శివాభిషేకం, అటువంటి శివాభిషేకము మామూలుగా ఒక శివలింగానికి చేస్తేనే వచ్చే ఫలితం వేరు. అటువంటిది 360 శివలింగాలకి చేస్తే వచ్చే ఫలితం వేరు. అంతకు మించి 1108 శివలింగాలకు అభిషేకం చేస్తే అమ్మా ఒకే రోజు 12 గంటల సేపు చేస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత యోగం అది. అది మనం చేస్తున్నాం కూడా. ఎప్పుడండి? జూలై 13వ తారీఖు అర్ధమావాస్య, అర్ధమాస శివరాత్రి. అంటే ఏమిటి అంటే అర్ధహోరాత్రము అంటారు దాన్ని. చతుర్దశి ఇందు అమావాస్య రెండూ కలిపి వచ్చినాయి. శివరాత్రి నుంచి 6వ మాసం, ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి వచ్చినటువంటి చక్కటి పర్వదినం. ఇటు సాయంత్రం సమయానికి అమావాస్య, సాయంత్రం వరకు చతుర్దశి, సంధికాలం, ప్రదోషకాలం, అర్ధాహోరాత్రం 12 గంటల పాటు ఏకధాటిగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం 1108 శివలింగాలకి ప్రత్యేకంగా 12 గంటల సేపు అభిషేకం కూడా నిర్వహిస్తున్నామమ్మా. మరి అటువంటి అంటే ఒక శివలింగానికి అభిషేకం చేస్తే ఆయన సంతోషపడతాడు అన్నప్పుడు ఈ విధానంలో 12 గంటల సేపు 1108 శివలింగాలకు మనం అభిషేకం చేయటం అంటే జన్మ తరించేస్తుందమ్మా. ఇప్పుడు ఈ సంఖ్య ఏంటి గురుగారు? 1108. ఇది కైలాస యంత్రము అంటారు. కైలాస యంత్రము అని అంటారు. ఇవి మొత్తం 16 ఆవరణార్చన, 16 ఆవరణార్చనలు ఉంటాయి. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటే ప్రత్యేకంగా ఇప్పుడు కింద నుంచి ఒక్కొక్కరి అనుమతి తీసుకొని మనం పెద్దవాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తామో అలానే 15 మందిని దాటి 16 వ్యక్తిగా శివుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ శివుడి దగ్గరికి మనం వెళ్ళాము అని అంటే అంతకు మించిన జన్మ ఇంకేముంటుందండి. అలా 1108 అనేటువంటిది 11 అంటేనే రుద్రం. రుద్రం అంటే 11 అంటే రుద్రం. ఏకాదశి అని రుద్రైకాదశి అని అంటారు. ఈ రకంగా 16 ఆవరణార్చనతో వెళ్ళి 1108 శివలింగానికి అర్చన చేయటం అంటే జన్మ చరితార్థమే కదమ్మా. అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. అది కూడా జూలై 13వ తారీఖు చాలా అద్వితీయంగా జరుగుతుంది. ఈ శివాభిషేకం ఎందుకు చెయ్యాలి? ఇందుకోసమే చెయ్యాలి. నీకు ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావు,
నీకు లేనిదేదీ లేదు, కానీ అసంతృప్తి అనేటువంటిది నీకు ఏది లేదు అనుకుంటాం కదా, దాన్ని కూడా తీసి పక్కన పడేసేసి లేదు అనేటువంటి పదం లేకుండా 24 గంటలు ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడు ఆయన. ఇంకొక మాట చెప్పంటారమ్మా, మనమందరము నా కుటుంబం చాలా కష్టంలో ఉంది, నా కుటుంబం చాలా కష్టంలో ఉంది, నా కష్టం నీకేం తెలుసు, భగవంతుడు నా కష్టం తీరుస్తాడా అని అంటూ ఉంటాం. కొంచెం ఆలోచన ఉండాలి. శివ కుటుంబం గురించి తెలుసమ్మా, ఆయనకున్న కష్టాలతో పోలిస్తే మనం ఎంత, మన జీవితం ఎంత. కుడితొట్లో ఎలుక, అసలు అది అది అంత కూడా పోల్చుకోలేం. కుడితొట్లో చిన్న పురుగు, చిన్న ఈగ మనమా. శివుడు కుటుంబంతో పోల్చుకుంటే అంటే శివుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, గణపతి, నలుగురు ఉన్నారు. వాళ్ళకేంటండి కష్టాలు అంటారు. దేవుళ్ళకి కూడా కష్టాలు ఉన్నాయి. నిజమే. శివుడి వాహనం నంది, అమ్మవారి వాహనం సింహం, సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనం నెమలి, గణపతి వాహనం ఎలుక, ఈశ్వరుడి మెల్లో ఉండేటువంటిది పాము. ఈ ఐదిట్లకి జాతి వైరం ఉంది. ఈ ఐదిట్లకి జాతి వైరం ఉంది. ఆ ఎలుకను చూసి పాము ఫోన్ ఉంటుంది. ఆ పాము ఎక్కడ ఉంటుంది? ఈశ్వరుడి కంఠాన్ని చుట్టూ. అసలే ఆయన నీలకంఠుడు ఇక్కడ విషం పెట్టుకొని ఉన్నాడు. అయినా ఆ పాము మెడకు చుట్టుకున్నటువంటి పాము ఉఫ్ఫను ముందుకెళ్ళేటప్పటికి ఆయనకి ఆ పాము చుట్టూ కాస్త ఉరిలాగా బిగుసుకుంటుంది. ఆయన ఏదో తపస్సు చేసుకోవడం కోసం నంది మీద కూర్చుంటాడు. సింహం వచ్చి ఎద్దు వంక చూస్తుంది, ఎద్దు బెదురుతుంది, ఈయన గజగజ కదిలిపోతాడు. ఆ గణపతి వచ్చి ఎక్కడ కూర్చుంటాడు? పాపం ఎలుక మీద కూర్చుంటాడు. పాము ఏం చేస్తుంది? ఎలుక వంక చూస్తుంది కదా మరి. అలాగే నెమలి పాము వంక చూస్తుంది, పాము బెదురుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి సరిగా కూర్చోలేడు. ఎంత కర్మ అండి మరి. అంటే కానీ ఈ జాతి వైరం అంటే 5 ఎవరి దగ్గర ఉన్నాయి? శివుడి యొక్క పరిసరాలలో ఉన్నాయి, శివుడి ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి శాంతంగా వైరం మర్చిపోయి కలిసి ఉన్నాయి. వాటితో పోలిస్తే మన కుటుంబాలు ఎంతండి. అంటే క్రూరమైన మృగాలు ఉన్నప్పటికీ కూడా శివుడి యొక్క పరివారంలో ఉండబట్టి శాంతంగా ఉన్నాయి. మనం మనుషులం, జంతువుల వరకు వెళ్తారు, మనకే ఒకరంటే ఒకటి పరిచయవదు. మన గురించి మనకే అర్థం చేసుకోలేము, మన గురించి మనమే వ్యవహారం చేసుకోలేము. పైవచ్చు ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా సుఖంగా నవ్వుతుంటాడు ఆయన. ఆయన గురించి మనం మాట్లాడతామా? మనకి ఏమాత్రమైనా హక్కు ఉందని మాట్లాడటానికి? కాబట్టి ఇటువంటి విషయాల నుంచి బయటపడటానికి శివాభిషేకం. ఇప్పుడు ఈ అభిషేకంలో ఎవరైనా పాల్గొనే అవకాశం? ఎవరిష్టం వాళ్ళది. 1108 శివలింగాలకి విశేషంగా 12 గంటలు అర్చనమ్మ. 12 గంటల్లో మీకు 12 సెకండ్లు కూడా మధ్యలో గ్యాప్ రాదు. అలా అభిషేకం జరుగుతుంది ఖచ్చితంగా. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వరార్పణం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి